హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 10th క్లాస్ అర్హతతోటి రైల్వేల గ్రూప్ డి ఉద్యోగాలు అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకు ఒక భారీ శుభవార్త అయితే రావడం జరిగింది. మీ అందరికి తెలిసిందే కదా, మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ ఇలాంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ మనకు 2026 సంవత్సరం అంటే మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ సంవత్సరం అంటే మనకు ప్రాసెస్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. నిన్ననే మనకు అఫీషియల్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు నోటీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది, ఇంటర్నల్ నోటీస్ అనేది. అండ్ ఎవరైతే రైల్వే గ్రూప్ డి జాబ్ చేయాలి, జాబ్ కొట్టాలి అని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్డేట్ కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ అదేవిధంగా మీకు ఇదే వీడియోలో ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఇంటి చూడండి, రైల్వే గ్రూప్ డి ఆస్పిరెంట్స్ అందరూ కూడా. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. మీరు లైక్ చేసినట్టయితే ఇలాంటి అంటే ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో చేయడానికైతే నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. కంపల్సరీ లైక్ చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ప్రజెంట్ మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే అనమాట కోర్సెస్ అనేది. అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వీడియోలో ముందు ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, ప్రజెంట్ ఆగస్ట్ మంత్లో మనకు 57,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి 8 గవర్నమెంట్ నోటిఫికేషన్లు అయితే యాక్టివ్ అయితే ఉన్నాయి. మీరు ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయింటే కానీ అప్లై అయితే చేసుకోండి. ఆల్రెడీ మీకు డీటెయిల్గా ఏం నోటిఫికేషన్ అవైలబుల్గా అయితే ఉన్నాయి యాక్టివ్గా, అండ్ ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్. నేను నిన్న మార్నింగ్ ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసుకున్నట్టే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టే నేను ఇక్కడ మీకు వరల్డ్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. 18 నుండి 33 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35, ఓబీసీ క్యాండిడేట్లు 33 వరకు అప్లై చేసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ 2027 జనవరి 1కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 2026 జనవరి 1 ఉంది, ఇది పాత నోటిఫికేషను. మీరు కొత్త నోటిఫికేషన్కి, అప్కమింగ్ నోటిఫికేషన్కి 2027 జనవరి 1కి అయితే కౌంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్, ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసుకుంటే కానీ మీరు కంపల్సరీగా 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ, ఎలాంటి ఐటీ సర్టిఫికేట్ కానీ ఇది కూడా అవసరం లేదు. బట్ ఏంటంటే ఐటీ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు కొంచెం బోనస్ మార్కులు అలాంటివి అయితే వస్తాయి. అండ్ ఇంకోటి, ఎవరైతే అప్రెంటిషిప్ చేసి ఉంటారో వాళ్ళకు సపరేట్గా కొన్ని వేకెన్సీ రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అండ్ వీళ్ళకు ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట అప్రెంటిషిప్ చేసినట్టు వాళ్ళకు. కాబట్టి నేను ప్రతి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ ఎందుకు చేస్తూ ఉంటానంటే, ఆ రైల్వేలో మనకు రైల్వే గ్రూప్ డీలో మీకు ఫిజికల్ టెస్ట్ లేకుండా అండ్ ఎగ్జామ్ తక్కువ స్కోర్ ఇచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశాలు మనకు చాలా ఎక్కువైతే ఉన్నాయి అనమాట రైల్వే గ్రూప్ డీలోన అప్రెంటిషిప్ చేసినట్టు వాళ్ళకు. ముందుగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసే వాళ్ళకు ముందుగా సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు సిబిటి ఎగ్జామ్ అనేది మనకు ఏపీ అండ్ తెలంగాణలకు తెలుగు లోకల్ లాంగ్వేజ్లకు రాయడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా 9 నిమిషాలు ఎగ్జామ్ టైమింగ్ ఉంటుంది. జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20. టోటల్ మనకు 100 మార్కులకు 100 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్క్ అయితే ఉంది 1/3, 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ చేసుకోండి. ఇక మీకు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ ఏంటి చూసుకున్నట్లయితే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి ఫిజికల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా మేల్ వాళ్ళు వచ్చేసి 35 kg ఒక వెయిట్ని ఎత్తుకొని 100 మీటర్స్ డిస్టెన్స్ని 2 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు 1000 మీటర్స్ రన్నింగ్ డిస్టెన్స్ని 4 నిమిషాల 15 సెకండ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది మేల్ వాళ్ళు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే కనుక ముందుగా 20 kgలో ఉన్నటువంటి ఒక వెయిట్ని ఎత్తుకొని 100 మీటర్స్ డిస్టెన్స్ని 2 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత 1000 మీటర్స్ డిస్టెన్స్ని 5 నిమిషాల 40 సెకండ్స్లో మీరు రన్నింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్. మెడికల్ టెస్ట్ అని మనకు రైల్వే గ్రూప్ డీలో మనకు బాగానే చెక్ చేస్తారు అనమాట. అండ్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు, ట్రాన్స్జెండర్స్, మైనార్టీస్, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు 250 రూపీస్ మీకు పేమెంట్ అయితే ఉంటుంది. అండ్ ఈ 250 కూడా ఎవరైతే సిబిటి ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకు రిఫండ్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత సిబిటి ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే మీకు ఫీజు అయితే పడదన్నమాట, చూసుకోండి. ఇక సెకండ్ వచ్చేసి మనకు రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ వాళ్ళకు 500 రూపాయలు మీకు ఫీజు అయితే ఉంది.
ఎవరైతే సిబిటి ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకు 400 రూపీస్ అని మీకు రిఫండ్ అయితే పడుతుంది. అప్పుడు మనకు 100 రూపాయలు మాత్రమే డిడక్ట్ అయితే అవుతుందన్నమాట. ఇది అప్లికేషన్ ఫీజు అనమాట. ఇక టాపిక్ వెళ్తే మనకు వెస్టర్న్ రైల్వేస్ నుంచి మనకు ఆగస్టు 5, 2026 అంటే మనకు నిన్న అయితే మనకు నోటిఫికేషన్ కాదు, ఇది ఇంటర్నల్ నోటీస్ అనమాట. ఇంటర్నల్ నోటీస్ అంటే మనకు మనకు అఫీషియల్గా ఇంటర్నల్గా పంపించుకుంటూ ఉంటారు, అలాంటి నోటీస్ అనమాట. అయితే వాటికంటే ముందు మనకు ఆగస్టు 4వ తేదీన మనకు ఇక్కడ చూసుకోండి, న్యూఢిల్లీ ఆగస్టు 4, 2026 తేదీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే బోర్డు అని మనకు ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఇక్కడ ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏమని అంటే కనుక సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే సబ్మిషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇండెంట్ ఆఫ్ కేటగిరీస్ ఇన్ లెవెల్ 1 ఫర్ ద ఇయర్ 2026. The competent authority has approved to open the Indent Management Module HRMS to enable zonal railways PUs to submit their vacancy assessment for categories in level 1 for the year 2026, considering anticipating vacancies up to 2027 డిసెంబర్ 31. ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు 2026 లెవెల్ 1 అంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి సంస్థ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కేటగిరీ వైజ్గా మనకు ఇండెంట్ వేకెన్సీ మనకు మీరు సబ్మిట్ చేయడానికి ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇండెంట్ ఓపెన్ ఫర్ అప్రూవ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ మ్యాటర్ వచ్చేసిందంటే మనకు 2026 ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1 నోటిఫికేషన్ భర్తీ చేయడానికి జోనల్ వైజ్గా మీరు వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది మనకు లిస్ట్ అనేది ఇవ్వండి. అది కూడా మనకు 2027 డిసెంబర్ 31 కల్లా ఎన్ని వేకెన్సీ ఏర్పడతాయి జోనల్ వైజ్గా అండ్ అక్కడ ఉన్నటువంటి కేటగిరీ వైజ్గా, ఇంకా మనకి ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఇచ్చాడు అనమాట. ఓవర్లు మనకు 14 డిపార్ట్మెంట్స్ అనమాట. అసిస్టెంట్ ఎస్ఎండ్టీ మెకానికల్ అండ్ అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ మెకానికల్, లోకో షెడ్ డీజిల్ మెకానికల్, లోకో షెడ్ ఎలక్ట్రికల్, ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, పీవే, టీఎల్ అండ్ ఏసీ వర్క్షాపు, టీఎల్ అండ్ ఏసీ, ట్రాక్ మెషిన్, టీఆర్డి, పాయింట్స్ మ్యాన్ బి, ట్రాక్ మెయింటైనరు. ఈ పోస్టులన్నీ కూడా మనకు జోనల్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఏర్పడతాయి 2027 డిసెంబర్ 31 కల్లా అనేది మీరు లిస్ట్ అనేది ఇవ్వండి. అది కూడా ఎప్పటిలోపు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూసుకున్నట్లయితే మనకు ఫర్ ఇండెట్ యూనిట్ వైజ్గా మనకు ఆగస్టు 14 తేదీలోపు మీరు యూనిట్ వైజ్గా మనకు సబ్మిట్ చేయాలని వాళ్ళు మనకు ఆర్డర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక హెడ్ క్వార్టర్స్ వైజ్గా మనకి ఏంటంటే ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 లోపు జోనల్ వైజ్గా అండ్ ఇండెంట్ వైజ్గా మనకు వేకెన్సీ మొత్తం కూడా మనకు సబ్మిట్ అయితే చేయండి అని వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మనకు ఆగస్టు 4వ తేదీన మనకు నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు ఆగస్టు 5వ తేదీన మనకు వెస్టర్న్ రైల్వేస్ మనకు ముంబై జోన్ వాళ్ళు కూడా సేమ్ అనమాట. సేమ్ అదే 14 కేటగిరీ సంస్థ మనకు 2027 డిసెంబర్ 31 కల్లా ఎన్ని వేకెన్సీ ఏర్పడతాయో అన్నీ కూడా మొత్తం కూడా మేము అప్లోడ్ చేస్తామని వాళ్ళు మనకు రావడం అయితే జరిగింది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇక్కడ మనకు ఆల్రెడీ 2024, 2025 ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ ఉన్నటువంటి వేకెన్సీని యాడ్ అయితే చేయకూడదు. అవి కాకుండా కొత్తగా ఏర్పడతాయి కదా 2027 డిసెంబర్ 31 కల్లా ఆ వేకెన్సీ కూడా మనకు సబ్మిట్ అయితే చేయండి త్వరగా అని చెప్తున్నాడు. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇదేనమాట. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటని చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకు సెక్షన్ ఆఫీసర్ అని ఒక నోటిఫికేషన్ ఆగస్టు 14 తేదీ వరకు ప్రజెంట్ నడుస్తూ ఉంది ఆన్లైన్ అప్లికేషన్. అండ్ ఆగస్టు 14 తేదీన మనకు ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. ఆర్ఆర్బీ జేఈ జూనియర్ ఇంజనీరింగ్ అని నోటిఫికేషన్ ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 13 తేదీ వరకు. మరి ఆర్ఆర్బీ గ్రూప్ డి నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే సెప్టెంబర్ 14 తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్స్కి ఎక్కువ టైం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ మీరు మాత్రం కంపల్సరీ ప్రిపేర్ అవుతూనే ఉండాలి. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే రైల్వే గ్రూప్ డి అప్కమింగ్ నోటిఫికేషన్కి ఎన్ని వేకెన్సీ భర్తీ చేసే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నాను. బట్ ప్రజెంట్ నడుస్తుంది 2025 నోటిఫికేషన్ది 22,000 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. బట్ ఇంకొక అప్కమింగ్ నోటిఫికేషన్ మనకు సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ వస్తుంది అనుకోండి. ఆ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ 30,000 పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్కి. ఎందుకంటే మనకు అప్కమింగ్ ఏవైతే రైల్వే నోటిఫికేషన్ వస్తున్నాయో మొన్నటి వరకు వచ్చినవి కూడా పాత నోటిఫికేషన్ కంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కొంచెం వేకెన్సీ పెరిగి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు అప్కమింగ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మనకు వేకెన్సీ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మీకైతే అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. మనకు ప్రజెంట్ వచ్చేసి ఇది అఫీషియల్గా ఇంటర్నల్గా వచ్చినటువంటి నోటీస్ అనమాట. మన ఛానల్ ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు.
కావాలంటే మీకు ఇది నోటీస్ అని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మనకు రైల్వే రిక్రూట్మెంట్ 2026 బ్యాచ్ నోటిఫికేషన్ మనకు అతి త్వరలో అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.